దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలను విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలో చిక్కుకున్న 27,000 మందిని రిలీఫ్ సెంటర్లకు తరలించారు అధికారులు. వర్షాలు, వరదలతో ఇప్పటి వరకు 27 మంది చనిపోయారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాంధీనగర్లోని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను సందర్శించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు వడోదరలోని రిలీఫ్ సెంటర్లలోని నిరాశ్రయులను కలిశారు. మరోవైపు 2 రోజుల పాటు గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోనూ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటకలోని కలబురగిలో భీమా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవల్ గంగాపూర్ గ్రామంలో బ్రిడ్జిపై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదలతో ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని పరాప గ్రామంలోకి ముసలి వచ్చింది. ఫారెస్ట్ అధికారులు స్పాట్కు చేరుకొని మొసలిని పట్టుకున్నారు. వారణాసిలోని పుష్కర ఘాట్ల దగ్గర గంగా నది ప్రవాహం పెరిగింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలో చిక్కుకున్న 27,000 మందిని రిలీఫ్ సెంటర్లకు తరలించారు అధికారులు. వర్షాలు, వరదలతో ఇప్పటి వరకు 27 మంది చనిపోయారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాంధీనగర్లోని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను సందర్శించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు వడోదరలోని రిలీఫ్ సెంటర్లను నిరాశ్రయులను కలిశారు. మరోవైపు 2 రోజుల పాటు గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ.